పార్వతీపురం మన్యంసలు అన్ని కూడా సార్ సార్ చెప్పండి. ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ ఓకే. అయితే ఇక్కడ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నది అంటే గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి, ఆయనకి సమాధానం చెప్పాలని కాదు. ఈ ప్రచారం అంటే క్రెడిట్ చోర్ అనేది ఈరోజు దేశంలో రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు అంటున్నది ఏంటి, మేము నాటినటువంటి మొక్కని ఈరోజు ఫలాలు ఇస్తుంటే అది వాళ్ళదని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ఒక మార్కెటింగ్ ఏజెన్సీ లాగా వ్యవహరిస్తోంది తెలుగుదేశం పార్టీ. వాళ్ళు మార్కెట్ చేసుకుంటున్నారే తప్ప పరిపాలన సాగించట్లేదు అనేటటువంటి వాదన వాళ్ళ నుంచి వ్యక్తమవుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కంపెనీస్, మీరు తీసుకొచ్చినవి ఉన్నాయి, వాళ్ళు భూమి పూజలు చేసినటువంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి. సో వీటన్నిటి గురించి కూడా మళ్ళీ చర్చిద్దాం. అయితే ఈ ఆరోపణకి మీ వైపు నుంచి మీ పార్టీ తరఫున యాజ్ ఏ ప్రతినిధిగా మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడే ఒకటే చెప్తాను సార్, విశాఖపట్నమే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఆ రోజు వైసీపీ ప్రభుత్వం. అభివృద్ధి పూర్తిగా వెనక్కి కుంటుపోయింది సార్. అభివృద్ధి పూర్తిగా విశాఖపట్నం ఒకటే కాదు సార్, యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి కుంటుపోయింది. విశాఖపట్నం మీద నిజంగా ప్రేమ ఉంటే విశాఖపట్నంలో ఎందుకు సార్ వీళ్ళు ప్రాజెక్టులు తేలేపోయారు? ఆనాడు హెచ్ఎస్బీసీ వెళ్ళిపోతే ఎందుకు సార్ ఆపలేకపోయారు? ఆ రోజు లూలు మాల్ విశాఖపట్నానికి వస్తానంటే ఎందుకు ఆపలేకపోయారు? ఆ రోజు ఎన్ఆర్బిట్ మాల్ విశాఖపట్నానికి తీసుకొస్తానంటే ఎందుకు ఆపలేకపోయారు? వెళ్ళిపోతుంటే నేను అడుగుతున్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు ఇదే కోడిగుడ్డు మంత్రి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు? గుజరాత్ లో లులు మాల్ పోయేసి అక్కడ భూములు కొనుగోలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో మన దగ్గరకు వచ్చేసరికి మీరు అద్దెకి తీసుకుంటున్నారు. వాళ్ళు అక్కడేవో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొంటున్నారు గుజరాత్ లో, కానీ ఇక్కడ మాత్రం ఇస్తున్నారు. అసలు ఏంటి లులు మాల్ కి సంబంధించిన వ్యవహారం ఏంటండి? లులు మాల్ వ్యవహారం ఎప్పుడు వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద తీవ్రంగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఏంటి ఏమైనా ఉందా? ఒకటి సార్, ఆ రోజు వైసీపీ పార్టీకి ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వైవి సుబ్బారెడ్డి గాని, ఆ రోజు విజయసాయి రెడ్డి గాని, వీళ్ళందరూ కూడా ఆనాడు విశాఖపట్నం మీద భూములు దాచుకోవాలని చెప్పి ఒక కాన్సెప్ట్ తో విశాఖపట్నంలో ఉన్న అన్ని భూములు కూడా కొంతమంది బినామీ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న చరిత్ర మా దగ్గర ఉంది సార్. మా దగ్గర ఉంది. ఈరోజు లూలుమాల్ అనే సంస్థను విశాఖపట్నం రాకుండా ఆపింది కూడా వారే సార్. ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ముఖ్యంగా చదువుకున్న విద్యార్థులకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఆలోచనలో ముందుకెళ్తారు సార్. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ కూడా విశాఖపట్నంకి రావడానికి కారణం కూడా ఈ రోజు నారా చంద్రబాబు. నేను అడుగుతున్నా, నిజంగా 5 సంవత్సరాల పాటు ఆయన కట్టుకున్న ప్యాలెస్ ఏదైతే 498 కోట్లతో కట్టుకున్న ప్యాలెస్ ని 5 సంవత్సరాల్లో పూర్తి చేసుకున్న జగన్మోహన్ రెడ్డి మరి 5 సంవత్సరాల ఒక్క కంపెనీని ఎందుకు తీసుకురాలేకపోయారు? ఈ రోజు నిజంగా సిగ్గు తేడు సార్. ఈరోజు యావత్ వైసీపీ నాయకులకి అందరికీ నేను సవాలు ఇస్తున్నా. ఎందుకు ప్రాజెక్టు విశాఖపట్నంలో కట్టలేకపోయారు? ఎందుకు అభివృద్ధి చేసుకోలేకపోయారు? రాజశేఖర రెడ్డి బొమ్మ విగ్రహం కట్టుకోవాలనుకున్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ రాష్ట్ర ప్రజల మీద మక్కువ చూపించలేదు? 3 ముక్కల ఆట ఎందుకు ఆడాడని అడుగుతున్నా. ఈరోజు ఎందుకు మోసం చేశాడని అడుగుతున్నా. ఈరోజు విశాఖపట్నం ప్రజలు ఓటర్ ఆయుధంతో విజయం ఇంటికి పంపించేశారు సార్. ఆ రోజు వైసీపీ నుంచి విజయం ఇక్కడ పోటీ చేస్తే విశాఖపట్నం ప్రజలు ఎందుకు సార్ ఎంపీగా గెలిపించుకోలేకపోయారు? ఆనాడు ఒక కార్పొరేటర్ కి 10 ఎలక్షన్లో 4.5 కోట్లు ఖర్చు పెడితే ఎందుకు సార్ వైసీపీ నాయకులు గెలవలేకపోయారని అడుగుతున్నా. ఈ రోజు కేవలం విశాఖపట్నం మీద అభివృద్ధి చూసి తట్టుకోలేక ఇక్కడున్న లోకల్ లీడర్స్ కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి చేస్తున్నారు తప్ప ఈరోజు నిజంగా విశాఖపట్నం ఉంటే ఎన్నిసార్లు 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏళ్ళ మీద లెక్కలతో చెప్పాలి సార్. విశాఖపట్నం నిజంగా ప్రేమ ఉంటే ఎన్నిసార్లు విశాఖపట్నం వచ్చాడో చెప్పమనండి వైసీపీ నాయకులను అడుగుతున్నా. ఇలా ఒక కంపెనీ పేరు ఎంఏ చూపించమనండి. ఏదో మాటలు చెప్పి టైం పాస్ చేస్తున్నారు తప్ప ఈరోజు నిజంగా విశాఖపట్నం మీద వాళ్ళకి నిజంగా ప్రేమ అభిమానం ఉంటే రమ్మనండి. రేపు కూడా మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా రమ్మనండి. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడదాం. ఎన్ని ఎంఓలు తీసుకొచ్చారు? నేను జగన్మోహన్ రెడ్డికి సూటుగా ప్రశ్న ఇస్తున్నాను. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు కానీ పసుపులేటి సురేష్ గారు ఉన్నారు, ఆయన చెప్తారు. ఎస్ మీ సవాల్కి సమాధానం పసుపులేటి సురేష్ గారు చెప్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దాకా ఎందుకని ఒకసారి ఆయన ఉన్నారు. పసుపులేటి సురేష్ గారు, మరి ఏంటి, మరి రామ్మోహన్ నాయుడు గారు సవాల్ విసిరారు. మీకు దమ్ముంటే ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్ని గ్రౌండ్ చేశారు, ఎన్ని శంకుస్థాపనలు చేశారు, ఎన్ని ఆచరణలోకి వచ్చి అసలు ఏంటి దాని మీద వారు సవాల్ విసురుతున్నారు. మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా? ముందుగా మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకులకు, విశ్లేషకులకు, ప్రేక్షకులకు నా నమస్కారాలు.
జగన్మోహన్ రెడ్డి గారు ఏం కంపెనీలు తీసుకొచ్చారు, ఏం ప్రాజెక్టులు తీసుకొచ్చారు, విశాఖపట్నంలో ఏం చేశారు అని రామ్మోహన్ నాయుడు గారు ప్రశ్నించారు. అసలు ఒక్క కంపెనీ అయినా తీసుకొచ్చారా అంటారు. నోట్ చేసుకోమని చెప్పండి, చెప్తున్నాను. విశాఖపట్నంలో దాదాపు 15,000 కోట్లకు పైగా 3,000 కోట్లకు పైగా ఉద్యోగాలు పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. దాదాపు 1,500 కోట్ల నుంచి 3,000 కోట్ల రూపాయల మధ్యలో పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 3,000కు పైగా ఉద్యోగాల కల్పన తీసుకొచ్చినటువంటి ఘనత విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారిది. ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ పెట్టుబడి అంతా 500 కోట్ల పెట్టుబడి. వినండి రామ్మోహన్ రెడ్డి గారు, దయచేసి ఇంటరప్షన్ వద్దు. అడిగారు చెప్పేంత వరకు ఓపిక పట్టండి. ఒకటైనా తప్పుంటే తర్వాత చెప్పండి. మీరు ముందు ఇన్ఫోసిస్ ఏ ఇయర్లో స్టార్ట్ అయిందో, ఏ ఇయర్లో ఇన్ఫోసిస్ ఒక నిమిషం. వచ్చిందో మీరు క్లారిటీ Yes, yes. ఇవ్వాలి. క్లారిటీ ఇవ్వాలి నాకు. రామ్మోహన్ నాయుడు గారు ఒక్క నిమిషం మీరు నోట్ చేసుకోండి. ఎస్ ఎస్ రామ్మోహన్ నాయుడు గారు ఒకసారి note ఇన్ఫోసిస్ ఏ చేసుకోండి. ఇయర్లో సహనం పాటించండి. నేను విశాఖపట్నం వచ్చిందో క్లారిటీ ఓకే, ఇవ్వండి. చెప్పండి. సార్ ఒక్క నిమిషం. రామ్మోహన్ నాయుడు గారు మీరు వినండి. రామ్మోహన్ నాయుడు గారు విన్న తర్వాత మళ్ళీ దాని మీద డిస్కస్ చేద్దాం. చేశానా? కట్టుకోండి కాదు, నేను చెప్పిన తర్వాత మాట్లాడండి. ఎందుకు ప్రజలకు నిజాలు తెలుస్తాను భయమా? ఓకే. చెప్పండి. ఆగండి. మాకు భయం ఉంది సార్. భయం ఉంటే మీకైతే పంపించేస్తారు ఇంటికి. నేను చెప్పాను ఏదైనా తప్పుంటే తప్పని చెప్పండి, పర్వాలేదు. ముందు మాట్లాడినివ్వండి. Yes, yes. Okay, 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 okay. సమాధానం చెప్పకూడదా? ఓకే. అరే జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకొచ్చారని నేను చెప్తున్నా కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చింది ఎవరు? 500 కోట్ల చెప్పండి. పెట్టుబడి, 1000 ఉద్యోగాలు. ఫార్మా సిటీలో ఈజీ ఆఫ్ 500 కోట్ల పెట్టుబడి, 700 ఉద్యోగాలు. లారెన్స్ సింథటిక్స్ 191 కోట్ల పెట్టుబడి, 300 ఉద్యోగాలు. లారెన్స్ ల్యాబ్ అచ్యుతాపురం చర్చిలో 400 కోట్ల పెట్టుబడి, 500 ఉద్యోగాలు. మరో యూనిట్ ఫౌండేషన్ జరిగింది, 240 కోట్లు, 400 ఉద్యోగాలు. మీరు చెప్పిన భూమి పూజ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ వేదిక కూడా మాకు రామాయపట్నం పోర్ట్ ఉంది, మత్స్యపట్నం పోర్ట్